భవిష్యత్తు ఉందంటారా బీఆర్ఎస్కి? భవిష్యత్ అంటే చూడండి, ఇప్పుడు ఆ పార్టీని నిలబెట్టుకోవాలి వీళ్ళు. చాలామంది వెళ్ళిపోయారు, కానీ అది పద్ధతి అయిపోయిందండి. అవునండి. ఆయారాం అధికారులు ఉన్నప్పుడు వాళ్ళే రేపు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కమింగ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తారు అనుకోండి. కానీ వీళ్ళు కొంచెం కనుక ఇది చేసి, ఇప్పుడు పోటీ వీళ్ళ ముగ్గురికి ఉంటుందండి. ఎవరో కేటీఆర్ గారికి పార్టీగా బీజేపీకి, కాంగ్రెస్కి, టీఆర్ఎస్కి ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. ఉంటా వీళ్ళు వీక్ అయితే దెన్ దే మే హ్యావ్ టు మర్జ్ విత్ అనదర్ పార్టీ. ఓకే, అలయన్స్ లాగా. ఇప్పుడు ఎలా అయితే ఆంధ్రాలో బీజేపీ అండ్ ఇది బీజేపీ, తెలుగుదేశం, జనసేన అలా అయిందో అలా అయితే అనుకోండి. కానీ వీళ్ళు కనుక కొంచెం కష్టపడి ఈ అన్నీ ఓడ్చుకొని, ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయండి. అవునండి, చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు అసలు మొదలు పెట్టలేదు, కానీ అదర్వైజ్ భయంకరంగా తయారయ్యేటట్టుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి, ఎన్నో. మీరు ఉప్పండి ప్రతి దాంట్లో ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా వీళ్ళు అధిగమిస్తారు, వీళ్ళు ముందుకు తీసుకెళ్తారో కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం ఏదో ప్రభుత్వం ఉందో తీసుకెళ్తారో, దాన్ని ఏ విధంగా వాళ్ళు స్టియర్ చేస్తారో దాని మీద ఆధారపడుతుంది. కానీ అదర్వైజ్ డిఫికల్ట్. కానీ ఆ పార్టీ ఆయనతో ఉండరండి. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే హీ వుడ్ లైక్ టు బికమ్. ఎందుకంటే ఇప్పుడు రోజు చూస్తున్నాం కదా, ఆయన స్లోగా విత్డ్రా చేసుకుంటారు, వీళ్ళకి వదిలిపెట్టారు. సో వీళ్ళలో ఎవరు ఎమర్జ్ అవుతారు అనేది ఒకటి. సార్, కేటీఆర్ గురించి ఒకసారి చెప్పండి సార్. మీరు ఆయన భవిష్యత్తు, కేటీఆర్ పాత్ర ఎలా ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడు కేటీఆర్ గారికి తెలివి ఉందండి, తెలివి ఉంది, వాక్చాతుర్యం ఉంది. కానీ ఆయన ఎమోషన్స్ మీద కంట్రోల్ పెట్టుకుని ఉంటే చాలా మంచిదండి. ఆ కంట్రోల్ ఉండట్లేదు. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఎలక్షన్లో ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు రావాలి. అపోజిషన్ పార్టీ అనేది లెక్కలేని వాళ్ళు కాదండి. అపోజిషన్ పార్టీకి ఇట్స్ ఎ మేజర్ రెస్పాన్సిబిలిటీ దేర్, కాల్డ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నేను వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను, ఎవరి నాయకుడు నేను సజెషన్ చెప్పను మీకు, కానీ చేశాను. యూ ఫామ్ ఏ షాడో క్యాబినెట్ అండి. మీలో కూడా ఒక ముఖ్యమంత్రి, మీలో కూడా ఇరిగేషన్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ చేసి మీరు కూడా ఎలాంటి పాలసీస్ ఉంటే బాగుంటాయి, వాళ్ళ పాలసీలు ఉన్నప్పుడు మళ్ళీ పాలసీ చెప్పండి. దానికి బదులు వీడు దొంగ, వాడు పుండాకోరు, వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వీడు తాగుతాడు, ఎందుకండి ఇవన్నీ? అల్టిమేట్ గా ప్రజలు ఎంత చప్పట్లు కొట్టినా కూడా ఇంటికి వెళ్ళి తిట్టుకుంటారండి, అరే ఇలా మాట్లాడతాడు ఇదే అని చెప్పి. మన ఎంత డబ్బులున్నా ఇక్కడ వచ్చి నమస్కారం దుర్గాప్రసాద్ గారిని చెప్పినా కూడా, రామేశ్వరం చెప్పినా కూడా, బయటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఎలా మాట్లాడేదేంటి అని ప్రజలు చెప్పుకుంటారండి. ప్రజల్లో ఇక్కడ మనం కావాల్సింది ఇక్కడ వాళ్ళ మనసుని మనం సాధించుకోవాలి, మనసుని గెలవాలండి. సో ఇప్పటికి కూడా ఆ యువకుడు కేటీఆర్ బిహేవియర్ లో మార్పులు, ఇప్పటికి కూడా ఆ యూనో నేనే అనే అహంకారం ఉందండి, అది కొంచెం ఉంటే. ఎందుకంటే పబ్లిక్ లైఫ్ అండి, వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఆయన ఏమంటాడంటే జైల్లో పెట్టుకుంటే నాకు యోగా నేర్చుకుంటాను అంటున్నాడండి. అదే నేను అది అలా చెప్పడం వేరు, బట్ రోజు ఇప్పుడు చూడండి, చూసి నేను విరక్తికి వస్తుందండి. ఇదేంటండి ప్రభుత్వం నడపడం? పాపం వాళ్ళకి నడవనివ్వండి, వాళ్ళని ప్రభుత్వాన్ని నడపనివ్వండి. ఏం చేస్తున్నా చూడండి, 5 సంవత్సరాల తర్వాత వాల్యుయేట్ చేయండి. వైఆర్ బార్ ఎవ్రీ డే నీ 6 పథకాలు ఎక్కడ, నీ 6 పథకాలు ఎక్కడ, నీ 6 పథకాలు ఎక్కడ, నీ 6 పథకాలు ఎక్కడ? అది 6 గ్యారంటీలు 66 మోసాలను మొదలెడుతున్నారండి. అదే ప్రతి ఒక్కళ్ళు లెట్ దెమ్ ఫంక్షన్. టెన్యూర్ వాళ్ళకి ప్రజలు ఇచ్చారు, అవునండి, వాళ్ళకి 5 సంవత్సరాల కోసం టెన్యూర్ ఇచ్చారు, లెట్ దెమ్ రూల్. సో దే విల్ హ్యావ్ అ గుడ్ ఆపర్చునిటీ ఇఫ్ దే మేనేజ్ ద పార్టీ వెరీ వెల్ ఫర్ నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు అండి. మరి ఇక బీజేపీ ఎలా గురువు అవుతుందో తెలియదు. అది వాళ్ళ ప్రాసెస్లో సిద్ధం. లాస్ట్ టైం మంచి ఆపర్చునిటీ ఉండేయండి,
కానీ అది ఆ, అంటే నాకు అనిపించింది మిస్ చేసుకున్నారని. అవునండి. ఆ వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అవును, ఎక్కువ బాగా మాట్లాడారు ఆయన. తర్వాత మరి హరీష్ రావు గారి గురించి చెప్పండి సార్. హరీష్ రావు గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన యొక్క వే ఆఫ్ డీలింగ్ ఎలా ఉందంటారు? హీఈస్ పర్ఫెక్ట్ అండి. ఉమ్, హీఈస్ ఏ ఉమ్, పర్సన్ విత్ ఐడియాస్, నాలెడ్జ్, ఉమ్, పేషెన్స్, ఉమ్, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడండి. నిజం. ఇప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తాను ఇరిగేషన్లో. ఉమ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్లన్నీ నేను చేయించానండి. మీరు చేయించారు. ఉమ్, అన్ని క్లియరెన్స్లు ఉమ్, ఢిల్లీలో. ఉమ్, మేమిద్దరం మాట్లాడుకోకుండా 15 రోజులు గడిచేవి కాదండి. ఉమ్. ఆ. రోజు ఏదో ఒకటి మాట అంటే మీ సలహా. రామచంద్ర గారు అది ఎక్కడ, అదేమైంది, ఇదేమైంది, అది ఇలా చేసిందండి. ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే ఉమ్, నేను ఒక ఫైల్ని ఇక్కడ నుండి క్లియర్ చేయించానండి, ఉమ్, హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్ నుండి ఆ, మా పిఎస్ ద్వారా. ఓకే. ఆ. ఉమ్. ఓకే. అంటే మీకు ఆ ఫైల్ మూవ్మెంట్ అని తెలుస్తుంది మీకు, ఆ. ఎందుకంటే మీరు చీఫ్ సెక్రటరీ చేశారు కదా. అంటే చెప్తున్నా, ఆ, అంటే అలాంటి కాంటాక్ట్లు అంటే అలాంటి టచ్లు పెట్టుకున్నాం మేము ఉమ్, ఢిల్లీలో. అవునండి. సో ఆయనకు నా మీద చాలా నమ్మకం ఉంది అనమాట. అవునండి. ఉమ్, అదే మంత్రులందరికీ ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళు, నేను సెకండ్ టెన్యూర్లో స్పెషల్ డిపార్ట్మెంట్ లేకపోయినా కూడా ఉమ్, చాలా మంది మంత్రులకు తెలియదు, ఉమ్, నన్నే కాంటాక్ట్ చేసేవాళ్ళు, సార్ అది చేసి పెట్టండి అని. ఉమ్, అది సెకండ్ టెన్యూర్ ఆఫ్ కేసీఆర్ గారు. ఉమ్. అది. హరీష్ రావు గారికి భవిష్యత్తు అంటే కొద్దిగా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం ఇవన్నీ అంటారు. ఉమ్, హీ హ్యాస్ ఉమ్, స్టెబిలిటీ అండి. అది. ఇప్పుడు వాక్చాతుర్యంలో కూడా ఉమ్, కేటీఆర్ గారు అంత లేకపోయినా కూడా ఉమ్, తక్కువ లేడు. అది. కేటీఆర్ కెన్ ఇంప్రెస్ పీపుల్. ఉమ్, దాన్ని అని పాజిటివ్ కన్వర్ట్ చేసుకుంటే అది భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఉండదండి. ఇక కవిత గారి గురించి ఒకసారి చెప్పండి సార్. కవిత గారు జైలు నుంచి వచ్చారు. ఇక ఆవిడ గురించి అంటే ఎక్కువ మేము కాంటాక్ట్ అంటే లేదండి, అంటే ఆవిడ కానీ దానివల్ల అంటే అంటే బీఆర్ఎస్ కన్నా నెగిటివ్ వచ్చిందంటారా అని ఈవెన్ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఏడ్ చేశాడండి. ఏడ్ చేశారు. ఎవరు అడగండి చెప్పండి, ఏ తండ్రి కానీ, ఏ తమ్ముడు కానీ, ఏ అన్న కానీ మగవాళ్ళనే అరెస్ట్ చేస్తేనే మనకు తడతలాడిపోతారు మన వాళ్ళు. అవును. అలాంటిది ఒక లిక్కర్ కేసులు అనే వరకు మరి ఏం ఆలోచించారో వారికి తెలియదండి. బట్ ఆ అభియోగాల్లో 5% నిజం ఉన్నా కూడా అది చేయరాని పని అండి. అంతే నేను చెప్పగలను. ఎందుకంటే ప్రజలు అంటారు అంటే తండ్రికి తెలియకుండా ఉంటుందా, నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు కదా అని అంటున్నారు. అదే చాలా ప్రజలు అంటారు కదా. అందుకు కదా ఐఎమ్ 100% షూర్ దట్ ఆయన చాలా బాధపడుంటాడండి. ఎందుకంటే బాగా తెలుసు కాబట్టి, బాగా తెలుసు అండి, బాగా తెలుసు. ఎప్పుడు భోజనం చేసినా కూడా ఆయన పక్కన కూర్చొని తినిపించాడండి, ఆయన పక్కనే. ఓకే. ఇంట్లో కూడా ఎక్కడైనా కూడా. సో అంటే వీళ్ళంతా రోజుగా నేను ఉండే ఢిల్లీ కాబట్టి రోజు మాట్లాడడానికి కాదు, కానీ మాట్లాడేంత వరకు మా అండర్స్టాండింగ్ అది ఉందండి. నేనంటే కూడా ఆయనకి గౌరవం కూడా ఉంది. వెరీ సిన్సియర్ ఆఫీసరు, కాంపిటెంట్ ఆఫీసరు. ఢిల్లీలో ఏ పని ఇచ్చినా చేసి పెడతాడనేది ఆయనకి. ఈ మరి కవిత గారు అంటే దీని నుంచి బయట వస్తుంటారా ఈ కేసులో నుంచి? కష్టం అండి. అంటే ఆ లా తెలిసింది కాబట్టి చెప్తున్నాను నేను. కానీ దాని తర్వాత ఇవాళ రాజకీయాలు కోర్టుని ప్రభావితం చేస్తున్నాయి, కోర్టులు. కానీ ఆ కేసులో బయటపడే స్కోప్ లేదండి. స్కోప్ లేదు. భయంకరమైన సెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు వేరే క్రిమినల్ లాలో ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ బియాండ్ రీజనబుల్ డౌట్ దట్ వన్ అక్యూజ్డ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి, అక్యూజ్ కాదు ప్రూవ్ చేయాల్సింది. అవును, ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు. ఇందులో ఎవరి మీదైతే కేసు పెట్టారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదని. అవును, రెండు ఉన్నాయండి. క్రిమినల్ లాకిను ఈ సివిల్ కంటారా, ఇది మనీ లాండరింగ్ యాక్ట్కి ఈ తేడా అండి. అది అందుకే కదా అన్ని రోజులు బెయిల్ రాలేదు. కానీ శిశుడ గారికి కూడా దే కెనాట్ గివ్ బెయిల్. నో, దెర్ ఇస్ నో స్కోప్. ప్రొవిజన్ కాదు, దెర్ ఇస్ నో స్కోప్. అది ఇచ్చారు కానీ ఏదో ఇచ్చారు అంతే. అడిగేవాళ్ళు లేరు కదా, ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు. అవునండి, దాన్ని విమర్శించలేము, కోర్టులు చెప్పేదే వేదం కదా. అవునండి, ఎవరు అన్నారనుకోండి, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా రికార్డ్ అయిపోయి వెళ్ళింది అనుకోండి,
కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళని పెట్టేస్తారు. మన కోర్టులు ఇప్పుడు విమర్శించాలండి, కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు అని తెలిసింది. చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చేశారు, అంతే. ఏం చూసి ఇచ్చారో తెలియదు, బట్ అదర్వైజ్ నార్మల్గా లేదండి.